వెల్కమ్ టు DS24 న్యూస్. మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలని, దేశాభివృద్ధిలో పురుషుడితో సమానంగా స్త్రీ భాగస్వామ్యం ఇవిడి ఉందని కేసీఆర్ తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సంతానోత్పత్తి అనే అనివార్యమైన ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత స్త్రీకి ప్రకృతి కేటాయించిందని, మానవ మనుగడను కొనసాగించే ప్రత్యేక కర్తవ్యాన్ని అనేక కష్టాలతో నిర్వర్తిస్తున్న మహిళా త్యాగశీలి అని కేసీఆర్ కొనియాడారు. మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలని, దేశాభివృద్ధిలో పురుషుడితో సమానంగా స్త్రీ భాగస్వామ్యం ఇమిడి ఉన్నదని కేసీఆర్ తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సంతానోత్పత్తి అనే అనివార్యమైన ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత స్త్రీకి ప్రకృతి కేటాయించిందని, మానవ మనుగడను కొనసాగించే ప్రత్యేక కర్తవ్యాన్ని అనేక కష్టాలతో నిర్వర్తిస్తున్న మహిళా త్యాగశీలి అని కేసీఆర్ కొనియాడారు. ఆకాశంలో సగమై అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న మహిళా లోకానికి అన్ని రంగాల్లో పురుషునితో సమానమైన అవకాశాలను మరింతగా అందించినప్పుడు మాత్రమే కుటుంబాభివృద్ధి సంపూర్ణమవుతోందని, తద్వారా సమాజ, దేశ, ప్రపంచాభివృద్ధి పరిఢవిల్లుతుందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో అనంతర స్వయం పాలనలో తెలంగాణ మహిళల పాత్ర గొప్పదని వివరించారు. మహిళా సాధికారత దిశగా వారి సంక్షేమం, ప్రగతి కోసం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. మహిళా సాధికారతను మరింతగా పెంచే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కల్పించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ లోని చందానగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారావుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కల్పించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ లోని చందానగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారావుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్ యువతులు, మహిళలు స్వయం శక్తితో ఆర్థిక స్వాతంత్ర్యం సాధించే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆడబిడ్డలకు ఆర్థిక స్వలంబనే అసలైన గౌరవం ఇస్తుందన్నారు. ఎవరి మీద ఆధారపడకుండా ఉద్యోగం, వ్యాపారం చేసే స్థాయికి ఎదగాలని, అప్పుడే సమాజంలో గౌరవం, గుర్తింపు ఉంటుందని చెప్పారు. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు అమలుకి రానున్న నేపథ్యంలో విద్యావంతులు, సామాజిక స్థితిగతులపై అవగాహన ఉన్న మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో మహిళా సంక్షేమానికి వినూత్న కార్యక్రమాలు అమలు చేశారంటూ గుర్తు చేశారు. ఆడబిడ్డల ఆశీస్సులతో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ వస్తోందంటూ మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన సోషల్ వర్కర్స్, ఆర్టిస్టులు, జర్నలిస్టులు, శానిటేషన్ వర్కర్లు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ పురస్కారాలను అందజేశారు. అనంతరం చందానగర్లో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని కలిసి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అందరికీ నమస్కారం. పెద్దలు, శ్రీమతి తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా మంత్రివర్యులు, భారతదేశంలోనే తొలి మహిళా హోంమంత్రి గౌరవనీయులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, గతంలో మహిళా శిశు సంక్షేమ శాఖను సమర్థవంతంగా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్ లో నిర్వహించి, తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళా కమిషన్ చైర్మన్ గా మహిళల అభివృద్ధి కోసం పనిచేసి ఈరోజు నర్సాపూర్ శాసనసభ్యురాలుగా ఉన్న శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, గౌరవ కూకట్పల్లి ఎమ్మెల్యే పెద్దలు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నాం, ఇంతమందిని కలుసుకున్నామంటే దానికి కారణం మా చెల్లెలు శ్రీమతి బొబ్బా నవతారెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ గారు, అట్లాగే వేదిక పైన ఉన్న సోదరి సింధు గారు, అట్లాగే సాయిబాబా గారు, రంగన్న గారు, మమత గారు, రోజా గారు, ఇంకా ఆదర్శ్ గారు, రవి యాదవ్ గారు, మా నరేందర్ గారు, పాండురంగారెడ్డి గారు, అంజన్న గారు,
పేరు పేరున అందరితో పాటు ఈరోజు వేదిక మీద అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి పురస్కారాలు పొందిన 40 మంది మహిళా శిరోమణులకు పేరు పేరున వివిధ రంగాల్లో, ఎందుకంటే వారందరూ కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, సోషల్ వర్కర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వారందరినీ కూడా మరి చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి పురస్కారాలు అందజేసిన నవతారెడ్డి గారికి, బీఆర్ఎస్ శేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు. ఈరోజు నిజానికి రాజకీయాలు మాట్లాడడానికి వేదిక కాదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రపంచం ఇంకా కూడా భారతదేశమే కాదు ప్రపంచం మొత్తంలో కూడా పురుషాధిక్యత అనేది అడుగడుగున ఈ రోజు కూడా ఉంది. రాజకీయాలు కూడా దానికి అతీతమేమీ కాదు. చాలా సందర్భాల్లో మరి మామూలుగా పురుషులతో ఇతర పురుషులే కొట్లాడలేని పరిస్థితి పోటీ ప్రపంచంలో. అందులో మహిళలు తట్టుకొని నిలదొక్కుని మరి వారి రంగాల్లో రాణించాలి అంటే వారు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం, ఇంకా ఎఫర్ట్ పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటది. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఒక పురుషుడు విజయం సాధిస్తే ఒక 100% ఎఫర్ట్ పెడితే మరి ఒక మహిళ అదే రంగంలో రాణించాలి అంటే బహుశా 200% వారు ఎఫర్ట్ పెట్టక తప్పని పరిస్థితి, ప్రయత్నం చేయక తప్పని పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. అయ్యా, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. వ్యవసాయానికి 24 గంటలు సరఫరా కావడమే లేదు. ఇదంతా ఉత్పత్తి ప్రచారమే. ఆ కరెంటు కోసం కావలి కాస్తే ఉమ్మడి రాష్ట్రం నాటి రోజులు మళ్లీ వచ్చాయని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ బహిరంగ విచారణలో రైతు ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యా, కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. వ్యవసాయానికి 24 గంటల సరఫరా కావడమే లేదు. ఇదంతా ఉత్తుత్తి ప్రచారమే. ఆ కరెంటు కోసం కావలి కాసే ఉమ్మడి రాష్ట్రం నాటి రోజులు మళ్లీ వచ్చాయని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ బహిరంగ విచారణలో రైతు ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 13 గంటలు మాత్రమే ఇస్తున్నారని, కొన్ని చోట్ల మాత్రం 14, 16 గంటలే ఇస్తున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో కరెంటు ఎప్పుడొస్తుందో తెలియడమే లేదు, మీరైనా చెప్పండి అంటూ వేడుకుంటున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక టారిఫ్ ప్రతిపాదనలపై ఈఆర్సీ శనివారం బహిరంగ విచారణ జరిపింది. ఎర్రగడ్డలోని విద్యుత్ నియంత్రణ భవన్లో నిర్వహించిన ఈ బహిరంగ విచారణలో ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున, సభ్యులు శ్రీనివాసరావు, రఘు హాజరై రైతు ప్రతినిధులు వాదనలు విన్నారు. తొలుత టీజీఎస్పీ డీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ సంస్థ ఆర్థిక స్థితిగతుల నివేదికను సమర్పించారు. ఆ తర్వాత వివిధ సంఘాల సంస్థల ప్రతినిధులు, రైతులు తమ వాదనలను వినిపించారు. రైతుల మరణాలంటే లెక్కే లేదా, చనిపోతే లెక్కలోకి తీసుకోరా అంటూ భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధి రాము అధికారులను ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో 64 మంది, సూర్యాపేట జిల్లాలో 39 మంది, యాదాద్రి జిల్లాలో 27 మంది చొప్పున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 130 మందికి పైగా రైతులు చనిపోయారంటూ తెలిపారు. ఈ జిల్లాలోని అత్యధికంగా మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయంటూ నిలదీశారు. నిరుడు డిస్కాం పరిధిలో 382 మందికి పరిహారం ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారని, నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకొని వారు నష్టపరిహారం అందని వారి సంగతి ఏంటని ప్రశ్నించారు. మరణాలపై వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారంటూ ప్రశ్నించారు. రైతులపై ఇంజనీర్లు, సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తూ దూషణాలు చేస్తున్నారంటూ తెలిపారు. రైతులకు విద్యుత్ ఇంజనీర్లు కనీస మర్యాద ఇవ్వడం లేదని చెప్పారు. అన్ని సమయాల్లో అవమానిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓఆర్సీ లేకుండా కనెక్షన్ ఇస్తామన్నారని, కానీ గతంలో దరఖాస్తు చేసుకొని కనెక్షన్లు పొందని పెండింగ్ కనెక్షన్ల సంగతి ఏమిటంటూ ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో రైతుల సమస్యలపై వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించిన ఆయా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే కొందరు లబ్ధిదారులు గృహ
ప్రవేశాలు చేయగా మరికొన్ని ఇళ్ల నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ నెలాఖరులోగా 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేస్తామని తాజాగా రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటనలు చేశారు. త్వరలో గృహ ప్రవేశాలకు అనుకూలమైన తేదీని ప్రకటిస్తామంటూ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే కొందరు లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేయగా మరికొన్ని ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ నెలాఖరులోగా 1,00,000 మంది ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేస్తామంటూ తాజాగా రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో గృహ ప్రవేశాలకు అనుకూలమైన తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,60,000 ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. ఈ ఇళ్లన్నింటికీ గ్రౌండింగ్ కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సెక్రటేరియట్ లో ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా 99 రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా హౌసింగ్ పీడీలతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంతో చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మంజూరు చేసిన ఇళ్లలో ఇప్పటి వరకు 20% కూడా గ్రౌండింగ్ పనులు పూర్తి కాలేదంటూ అన్నారు. ఇలాంటి ఇళ్లకు లబ్ధిదారుల సమ్మతి తీసుకుని స్థానిక ప్రజాప్రతినిధులు ఇందిరమ్మ కమిటీల సహకారంతో మార్చి 31 లోపు యుద్ధ ప్రాతిపదికన గ్రౌండింగ్ పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణానికి దగ్గరగా ఉన్న ఇళ్లను జూన్ చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్లో 2వ దశ ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అప్పటిలోగా మొదటి దశ ఇందిరమ్మ ఇల్లు కొలిక్కి రావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల నిర్మాణంలో పెరిగిన సామాగ్రి ధరల ప్రభావం పడకుండా ధరల నియంత్రణ కమిటీలు చురుగ్గా పనిచేయాలన్నారు. అవసరమైతే జిల్లా కలెక్టర్లతో కలిసి సమీక్షించి ధరల పెరుగుదలతో సమస్య ఉంటే పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు 1 లేదా 2 సార్లు చెల్లింపులు చేసిన తర్వాత వివిధ కారణాలతో మిగతా చెల్లింపులు ఆపివేయడం సరికాదంటూ ఆయన తెలిపారు. అలాంటి వారికి కూడా పూర్తిగా బిల్లులు చెల్లించాలన్నారు. ప్రస్తుతం నిర్మాణ స్థాయిలో ఉన్న 2 పడకల గదుల ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను సైతం మార్చి 31 లోపు పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించారు. స్థలం లేని పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక హౌసింగ్ బోర్డు పరిధిలో పెండింగ్లో ఉన్న 5,000 రిజిస్ట్రేషన్ల పూర్తి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హౌసింగ్ బోర్డు రూపొందించిన హౌసింగ్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో ప్రారంభించిన మంత్రి 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పోస్టర్ను ఆవిష్కరించారు. తెలంగాణలో బాలుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటి వారంలోనే నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. బాలుడు పగపగలు తీవ్ర ఉక్కుపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. 10 తర్వాత రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటి వారంలోనే నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. బాణుడు బగబగలు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సొర్రుమంటున్నాడు. 10 తర్వాత రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు హైదరాబాద్ నగరంలో పాటు చాలా జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని చెప్పారు. ముఖ్యంగా ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆకాశం పూర్తిగా నిర్మలంగా ఉండటం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిని తాకుతోందని, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తీవ్రమైన ఉక్కపోత, వేడి ఎక్కువగా ఉంటుందన్నారు. ఆ సమయంలో బయటకు రాకుండా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాలో ఎండ ప్రభావం మరీ ఎక్కువగా ఉందని చెప్పారు. నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 36 డిగ్రీల మార్కును దాటాయని చెబుతున్నారు. నేడు ఈ జిల్లాలో పొడిగాలులు వీచే అవకాశం ఉందని, ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని చెబుతున్నారు. ఈ మేరకు ఎండ తీవ్రత నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తేలికపాటి త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని, పండ్ల రసాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు తాగాలని, తద్వారా శరీరం డీహైడ్రేషన్ కు గురికాదని అంటున్నారు. మసాలా ఫుడ్స్, మద్యం, సిగరెట్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.